సింహం బేసిక్ గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఇప్పుడు 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అడవిలోకి వెళ్తే మాత్రం వేట సాలిడ్ గా ఉంటుంది. ఎందుకంటే అది తిని వదిలేస్తే చాలా నక్కలు హైనాలు దాదాపుగా నెలల పాటు పండగ చేసుకుంటాయి. సో సింహం ఇప్పుడు వేటాడుతున్నారు. చరణ్ కూడా అంతే. రామ్ చరణ్ గారు ఒక్కొక్క సినిమాకి ఆయన చేస్తున్న వేరియేషన్లు మాత్రం అసలు ఎక్స్ట్రార్డినరీ. సినిమా మీద పెట్టే డెడికేషన్ సూపర్. రామ్ చరణ్ ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. చిరుతపులి చూపు ఇలాగే ఉంటుంది. राज, बेटिंग राज, आदमी कम, रिस्क ज्यादा. రామ్ చరణ్ సార్ బహಳ ఇష్ట. అద్భుతవాದ వ్యక్తి, అద్భుతవాದ నట. మా చరణ్ రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్ అంటారు. రాయల్ గా ఉంటాడు తను. తన కమిట్మెంట్ గానీ, తను ఇచ్చిన మాట గానీ మా అందరికి లైన్ కింగ్ లాగా ఉందాతనం ఉంది క్యారెక్టర్ లో. రామ్ చరణ్ గారు ఇస్ వెరీ రెస్పాన్సిబుల్ యాక్టర్. అన్ని ట్రూ ఎమోషన్స్ ఉన్నాయి, అంటే నిజమైన ఎమోషన్స్ అనమాట. అన్ని ఈజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్. రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడాల. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకోవడానికి. అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. राम हमारे साथ हैं, इनको मैं बचपन से जानता हूँ, छोटे भाई हैं, has been really really close to me. A very sweet man. You can never stop loving him. చూచారు అసలు ఆ నటన గాని ఆ ఇది గాని నిజంగా చిరంజీవి గారు అబ్బాయి. చిరంజీవి గారి జన్మ సార్థకమైంది తోటి కొడుకుని కన్నా. చరణ్, దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను, ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నీతో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మన ఫ్రెండ్షిప్ దృష్టి పడకుండా ఇలాగే కొనసాగాలి. ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి. Understanding the Ram character, who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head. Not salsa, not flamenco, my brother. Do you know? Not to. Ram Charan, when I saw them doing a song, they do 50 seconds of dancing non-stop in one take. It was fantastic and great talent. చరణ్ బాబు తను కూడా ఎవరినైనా మనం ఏదన్నా ఒక విషయం అడిగినా లేదంటే ఏదన్నా కావాలని అడిగితే జేబులోంచి డబ్బులు తీసిస్తాం, కానీ తన అవసరమైతే కడుపులోంచి కూడా తీసిస్తాడని అంత మంచి మనిషి చరణ్ బాబు. ఎదురొచ్చిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం, అది నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఉండదు. ఎంత గొప్ప నటుడు, అలాగే గొప్ప మనిషి రామ్ చరణ్. బయట రియల్ హీరో అయినా నాకనే కదా చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు. నాకు టోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది రామ్ చరణ్ గారు. ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అండి, అంతే. ఇంకా ఎవరైనా సరే చిరంజీవిని ఏం సాధించావు అంటే నా అభిమానుల సమక్షంలో అనాలనిపిస్తుంది. ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించాను. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. పైన దేవుడు మాకు కనిపించాడు, కానీ కింద ఉన్న దేవుడు అయితే మీరాగే ఉంటాడేమో. నువ్వు అరుస్తే అరుపులే, నేను మెరుస్తే మెరుపులే. రామ్ చరణ్ అంటే ప్రాణం. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు రామ్ చరణ్ తేజ్ అని. ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి. తన బలం ఏంటో తనకి తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకి తెలీదు. చరణ్, నీకింత బలం ఉంది, నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా. ఒక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పందెం పరశురామ్ అయితే ఏంట్రా ఇక్కడ? రామ్ రామ్ కో నీదల్లా. కుమార్ బాబుకి సిట్ బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్ బాబు గారి గుండెగా దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతాయి. యుద్ధం
బతకాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికే ఆశలు పోతే ప్రాణాలు. ఈ అడవి నాదే, వేట నాదే. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్.